ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనసభ్యులు ఆటవిడుపు కార్యక్రమం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాల్చారి ఇండోర్ స్టేడియంలో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతుంది. స్పోర్ట్స్ మీట్లో రెండో రోజైన క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, పురుషులు, మహిళలు, పికల్ బాల్, మ్యూజికల్ చైర్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రికెట్ పోటీల్లో మొదటి మ్యాచ్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, సత్యకుమార్ యాదవ్ జట్ల మధ్య పోటీ జరిగింది. గత 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించి క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని పలువురు మంత్రులు స్పష్టం చేశారు. ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రులు తెలిపారు. ఇది ఒక స్ఫూర్తి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సందేశం ఇవ్వడం, ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఇది చాలా ఒక చైతన్యం తీసుకొస్తుంది. దానికోసం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చేసాము. మొన్న గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. 3 days పాటు ఇది ఉంటుంది. అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. ఇది ఒక స్ఫూర్తి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలా, యువత కూడా భాగస్వామ్యం కావాలన్నది దీని యొక్క లక్ష్యం. అంటే మీరు దాదాపు నియోజకవర్గాల్లో కూడా క్రీడాకారులను పెంపొందిస్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి సమయంలో కానీ మిగతా సమయంలో కానీ క్రీడా పోటీలు నిర్వహించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కొంత సమయాన్ని శారీరక, మానసిక ఆరోగ్యం కోసం టైం స్పెండ్ చేయాలి. దానికి ఈ క్రీడలు చాలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఇది ఒక సందేశంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక అసెంబ్లీలో ప్రజా సంస్థలు చర్చలే కాకుండా క్రీడలను కూడా ఇక్కడ భాగస్వామ్యం చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ సభ్యులు కూడా రాకపోవడం ఎలా చూస్తారు? వాళ్ళకి టైం లేదు. వాళ్ళకి ఎంతసేపు 5 ఏళ్ళు రాజకీయాలు చేయడం సరిపోయింది, ఇప్పుడేమో రాజకీయాలు చేయడం సరిపోతుంది. చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంది. ఆ అసెంబ్లీలో ఎంత కట్టుదిట్టంగా, పగడబందీగా నిర్వహిస్తున్నారో అసెంబ్లీని, ఏ బూతులు లేకుండా చాలా సిస్టమేటిక్గా వెళ్తే ఏంటంటే ప్రతిపక్షం లేని ప్రతిపక్షం వాళ్ళు వచ్చుంటే బాగుండేది. వాళ్ళు చేసిన అవినీతి చెప్పేటోళ్ళు, వాళ్ళు కూడా ఆ విమర్శలు స్వీకరించి మారతారేమో అనే భావం ఉండేది. ఏదేమన్నప్పటికీ వాళ్ళు ఇంకా మారని తెలిసింది. కనీసం ఏ స్పిరిట్ లేని వాళ్ళు కనీసం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని ఇక్కడికి వచ్చి ప్రదర్శించుంటే బాగుండేదేమో. అది కూడా వాళ్ళకి లేదు. ఏదేమన్నప్పటికీ ఆ భగవంతుణ్ణి వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వారాలుగా యంగ్ జనరేషన్ ఉంది ఎమ్మెల్యేలు, దీన్ని ఎలా వస్తుంది గతంలో దానికంటే ఆ క్రీడల్లో? ఖచ్చితంగా మాకు ఇప్పుడు కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ వచ్చేటప్పటికి. సో ఇలాంటిది నిర్వహించాలి అంటే ఒక మంచి ఈ వాతావరణం సృష్టిందాం, అందరూ కుటుంబంలాగా, ఓ ఉమ్మడి కుటుంబంలాగా అందరం మసలాలనే ముఖ్య ఉద్దేశంతో పెట్టింది ఇది. అంతే భారీగా లాస్ట్ టైం క్లిక్ అయింది. ఈసారి ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తారు? ఏది క్రీడా పోటీలు ఎలా చూస్తారు? తప్పనిసరిగా అవసరం కదా, శారీరానికి, ఆరోగ్యానికి, అన్నిటికీ కూడా అవసరం క్రీడలు అనేటటువంటిది. ఎమ్మెల్యేస్ కూడా కొంత రిక్రియేషన్ కావాలి. ఎందుకంటే ఒకప్పుడు దీన్ని ఒక ఆనవాయితీగా ఎందుకు పెట్టారంటే, అన్ని పార్టీల తాలూకా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కూడా ఉంటారు. అందులో కూడా ఒక మింగిల్నెస్ రావాలని. ఎప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి ఏ పార్టీలో ఎవరున్నా సరే రాజకీయ విరోధులమే తప్ప ఎవరు కూడా వ్యక్తిగత విరోధత్వాలు ఎవరికి ఉండవు. కాబట్టి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద అంత ఘాటుగా చర్చిస్తాము. బయటకు వచ్చేటప్పటికి అందరూ కూడా ఒక కలవడిగా, కలయికగా ఉండాలి. దానికోసం ఆ రోజులో పెట్టినటువంటి ఆనవాయితీ మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆనవాయితీ తప్పింది. మరలా గత ఏడాది నుంచి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఇది ఆరోగ్యానికి, రాష్ట్రానికి కూడా మంచిది. థ్యాంక్ యూ. యంగ్ జనరేషన్ ఉంది. గతంలో ఎమ్మెల్యేలు అంటే 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, కానీ యంగ్ జనరేషన్తో ఎలా ఉండబోతారు? అంటే జనరేషన్ ఎవరైనా సరే, యంగ్ జనరేషనా ఓల్డ్ జనరేషన్ అనేది కాదు. ఇక్కడ ఓన్లీ ఇట్స్ ఎ మింగిల్నెస్. అంటే అందరూ కూడా కలయికతో జరగాలి అనేటటువంటిది. దానివల్ల రాష్ట్రానికి మంచిది. ఎందుకంటే ఒక సౌహృదమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చర్చల యందు ఈ కలయిక వలన అసెంబ్లీలో చర్చల్లో కూడా ఇంకా పరిపూర్ణమైనటువంటి చర్చలు జరిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండే ఎమ్మెల్యేస్కు, ఎమ్మెల్సీస్కు, అలాగే మినిస్టర్లకు ఇది ఒక ఆట విడుపుగా గత ఎన్టీఆర్ హయాంలో సాంప్రదాయబద్ధంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెండుగా ఈ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఇది స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఎమోషన్. క్రీడ అనేది ముఖ్యంగా మనము ఇక్కడ ఆడినప్పుడు మన నియోజకవర్గ ప్రజలు కూడా, అలాగే
యంగ్ పీపుల్ కూడా దీన్ని హర్షిస్తారు. తప్పకుండా ఈ గేమ్స్ను అందరూ ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజలకి భద్రత కల్పించే విధంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆట విడుపుగా ఎలా ఉంటుంది? అది సంతోషకరమైన ఎమ్మెల్యేలు కూడా మనుషులు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. పైగా రాజకీయ నాయకుల మీద ఎక్కువ ఒత్తిడిలో పనిచేస్తుంటారు. ఒకవైపు ప్రజా సమస్యలు లేదా ప్రజల ఆకాంక్షలకు మనోభావాలకు అనుగుణంగా పనిచేయాల్సిన నేపథ్యంలో ప్రజా సమస్యలు తీర్చే క్రమంలో అనేక ఒత్తిళ్లు గురవుతుంటారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇటువంటి ఆట విడుపు పేరుతో ఇట్లాంటి క్రీడలు నిర్వహించడం అనేది, అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది స్వాగతించదగ్గ విషయం. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎందుకు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామం, శారీరక శ్రమ అవసరం. సో ఈ రకంగా ప్రోత్సహిస్తున్నందుకు, ఎమ్మెల్యేని ఆరోగ్యంగా ఉంచుతూ సమాజానికి ఒక సందేశాన్ని పంపుతున్నందుకు గౌరవ సభాపతి గారికి, అసెంబ్లీ సభాపతి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యంగ్ జనరేషన్ ఎలా ఉంది? యంగ్ జనరేషన్ అంతా నేను బాగుంది. వీఆర్ ఆల్సో ఫీలింగ్ యంగ్. ఎందుకంటే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా అనేక క్రీడల్లో పాల్గొంటున్నారు. యువకులు పాల్గొనడం స్వాభావికం, కానీ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఉత్సాహవంతంగా పాల్గొనడం యువతకు ఆదర్శవంతం. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు, శాసన మండలి నుంచి ఎమ్మెల్సీలు, స్త్రీ పురుషులనే వివక్షత లేకుండా రియల్గా స్పోర్ట్స్లో, గేమ్స్లో పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. క్రీడా మైదానంలో ఏ రకంగా అయితే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు బిహేవియర్ ఉంటుందో అదే రకమైనటువంటి బిహేవియర్తో ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్ బ్రహ్మాండంగా ఉంది.